హాయ్ హలో వెల్కమ్ టు మహామ్యాక్స్ టు బి ఆనెస్ట్ విత్ సంజు. సో ప్రెజెంట్ మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్. ఈ పాట పాడగానే మీకు గుర్తొచ్చేస్తుంది డెఫినెట్లీ. అక్సా ఖాన్ గారు అనమాట. మనకి గత ఒక 2 years నుంచి మనకి కొంచెం కనపడతలేదు, బట్ యాక్టివ్గా లేరు. ప్రెజెంట్ నేను ఆమెను తీసుకొచ్చేసాను యాక్టివ్ చేసేద్దామని చెప్పి. సో నమస్కారం, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఏమైపోయారు అసలు ఇన్ని రోజులు? మాకు కనపడతలేదు ఎక్కడ కొంచెం. అట్లా ఏం లేదు, నాకంటే ఇంతకుముందు యాక్చువల్లీ సంజయ్ గారు ఎవరు చెప్పలేదు మీరు కనపడతలేదని కాదు, బట్ సమ్హౌ నేను చాలా థింగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి, నాట్ ఓన్లీ డాన్స్ అండ్ యాక్టింగ్, ఈవెన్ ఐఎమ్ మార్షల్ ఆర్టిస్ట్ ఆల్సో. సో నేను దానిపైన ఫోకస్ పెడుతున్నాను, కొంచెం చిన్న డైరెక్షన్ పైన ఫోకస్ పెడుతున్నాను, అండ్ నేను రైటింగ్ పైన ఫోకస్ పెడుతున్నాను. కాబట్టి ఐఎమ్ బిజీ విత్ ఆల్ దీస్ స్టఫ్స్. ఓహో, సో ఇన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయన్నమాట. మేము ఇంతకాలం మేము ఒకటే అనుకున్నాం, అక్సా ఖాన్ గారు అంటే మాకు తెలిసింది ఒక యాక్ట్రెస్, ఒక డాన్సర్, ఒక ఐ థాట్ వి జస్ట్ రైటర్ సంథింగ్ అంతే. బట్ మీలో మార్షల్ ఆర్ట్స్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయని మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనమాట. నైస్. సో ఎలా ఉంది జర్నీ అంతా ఇప్పుడు ప్రెసెంట్? ఇట్స్ లైక్ చాలా లెర్నింగ్. నేను చాలా నేర్చుకున్నాను నా జర్నీ, నా సొంత జర్నీ నుంచి. అండ్ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ చాలా పేషెన్స్ జర్నీ కూడా జరిగింది. అండ్ హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్ అయితే నేను చాలా చూశాను. సో ఇట్స్ గుడ్, నైస్, సూపర్. సో చాలామందికి డౌట్ ఏంటంటే మీరు తెలుగు ప్రాపర్ ఇక్కడ హైదరాబాద్ ఏపీ అన్నా ఆర్ ఎల్స్ ఎక్కడ? సో ఎస్, ఈరోజు క్లియర్ చేస్తాను. నాది ప్రాపర్ వచ్చేసి మధ్యప్రదేశ్, భోపాల్. సో నేను యాక్చువల్లీ ఇంతకు ముందు హిందీ అమ్మాయి, బట్ ఇప్పుడు కొంచెం తెలుగు అమ్మాయి లాగా మారడానికి, లైక్ చేంజ్ అవ్వడానికి ఐఎమ్ ట్రైంగ్. ఎందుకంటే నేను తెలుగు నేర్చుకున్నాను ఆల్మోస్ట్, కాబట్టి ఇంత చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో ఇప్పుడు ప్రాపర్ అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఇక్కడే ఉంటున్నారు. నైస్. సో చాలా మందికి ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉందన్నమాట, ప్రాపర్గా తెలుగు అమ్మాయా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. సో మీ జర్నీ ఇప్పుడు స్కూల్ లైఫ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇటు సైడ్ రావాలని, ఇండస్ట్రీ సైడ్ రావాలి, ఒక డాన్సర్గా ప్రూవ్ చేసుకోవాలి, లేదా ఒక యాక్ట్రెస్గా రావాలి, ఎందుకు అనిపించింది? ఐ థింక్ దీనికి ఆన్సర్ ఇవ్వాలంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ పా. సో మనం కొంచెం లైక్ చైల్డ్హుడ్ టైంలో వెళ్ళిపోదాము. నాకు డాన్స్ అంటే కైండ్ ఆఫ్ ఏదో నాలో ఉంది అన్నట్టుగా వీ కెన్ సే. సో చిన్నప్పుడు నార్మల్గా స్కూల్ టైంలో కానీ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేప్పుడు ఇంట్లో చిన్న స్టెప్స్ చేస్తూ ఓన్గానే నేను చేసుకున్నా. ఒకరోజు తాతగారు నార్మల్గా చూశారు, అరే అమ్మాయి బాగా చేస్తుంది, లైక్ వీ కెన్ సపోర్ట్ హర్ అనేసి తనకి ఏదో మనకి ఒక గ్లో లాగా సంథింగ్ కనపడింది, ఒక స్పార్క్ లాగా నాలో. సో అట్లా డాన్స్లో కాంపిటీషన్స్లో వెళ్ళడం స్టార్ట్ చేశాను. అట్ ద సేమ్ టైం స్కూలింగ్ కూడా, అంటే నేను చదువుతున్నాను కూడా అండ్ కాంపిటీషన్స్కి పార్టిసిపేట్ చేయడం కూడా, ఇవంతా కూడా జరుగుతుంది. సో బేసికలీ నా బేస్ వచ్చేసి ఏంటంటే డాన్స్. యాక్టింగ్ అంటే తర్వాత అంటే మీరు అందరూ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి, అక్కడ జడ్జెస్ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి ఐ ట్రైడ్ యాజ్ అన్ యాక్టర్. బట్ ఇంతకు ముందు అనేది డాన్స్ వచ్చేసి ఇట్ వాజ్ లైక్ మై ప్యాషన్ అనమాట చిన్నప్పటి నుంచి. ఇలా చాలా కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో వెళ్ళేసి అరౌండ్ 150 some trophies నాకు వచ్చాయి. నేను చాలా మెడల్స్ వచ్చాయి, సిల్వర్ అండ్ గోల్డ్ మెడల్స్. చాలా కాంపిటీషన్స్లో వెళ్ళాను. మళ్ళీ అట్ సైడ్ మనకి జీ టీవీలో డిఐటెడ్ మాస్టర్స్ అనేసి ఒక చాలా టాప్ రియాలిటీ షో, మనకి ఇక్కడ డి ఎలా ఉందో అక్కడ ఉండేది. అక్కడ టాప్ 36 వరకు వెళ్ళాను జీ టీవీలో. అట్ ద సేమ్ టైం ఇండియాస్ గాట్ టాలెంట్ కూడా మీరు వినే ఉంటారు, కలర్స్ టీవీలో. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసుకుంటే సెమీఫైనల్స్ వరకు వెళ్ళాను. ఇవంతా చేసిన తర్వాత ఐ ఎంటర్డ్ ఇంటూ డి. అట్ ద ఇయర్ వచ్చేసి 2017. ఎస్. సో అట్ దట్ టైం నేను 15 రన్నింగ్లో ఉన్నాను. అండ్ అందరు కంటెస్టెంట్స్లో నేను చిన్నదాన్ని. ఒక్క నిమిషం ఏంటండి, మీరు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. ఏంటి 15 yearsలో ఐ ఎంటర్డ్ ఇంటూ డి 2017. అంటే మీరు స్వింగ్ జరా డాన్స్ చేసినప్పుడు మీకు 15 years. గైస్, ఐ థాట్ 21, 22. Actually not only you, everybody thought the same. గూగుల్లో అదే చూపిస్తుంది 96. ఎగ్జాక్ట్లీ, గూగుల్లో కొన్ని థింగ్స్ రాంగ్గా యాడ్ చేసేసారు. బట్ థింగ్ ఏంటంటే అప్పుడు యాక్చువల్లీ మా డైరెక్టర్స్ ఉన్నారు కదా, నితిన్ సార్, బేత్ సార్. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే D10లో 18 above యాక్చువల్లీ మీరు రావాలి, అంటే సీనియర్స్ వాళ్ళది ఉంటుంది కదా. బట్ సమ్హౌ వెన్ నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో నాకు అంటే నా టాలెంట్ చూసారు వాళ్ళు. అంటే అమ్మాయి బాగా చేస్తుంది అండ్ ప్యాషనేట్ ఉంది కాబట్టి ఒక ఛాన్స్ యూ షుడ్ గివ్. సో యూ షుడ్ గివ్ అంటే సరే ఓకే, పెద్ద డిస్కషన్ జరిగింది. మా మాస్టర్ది కూడా చెప్పారు, అమ్మాయిది ఏజ్ అయితే తక్కువ ఉంది, నార్మల్లీ వచ్చేసి మనకి 18 above కావాలి, లైక్ 19, 20 అని.
సో ఒక డిస్కషన్ అండ్ మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు ఫైనల్ చేశారు దట్ మేము మీలో టాలెంట్ చూసాము అండ్ చాలా హార్డ్ వర్కింగ్ ఉన్నారు కాబట్టి లెట్స్ కంటిన్యూ దిస్ జర్నీ అనేసి సో టాప్ 16లో నేను సెలెక్ట్ అయిపోయాను ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత. ఆ తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అయింది. బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత లాంగ్ వస్తాననేసి, మా ఫ్యాన్స్ నాకు ఇంత ప్రేమ ఇస్తాననేసి. వాళ్ళని యాక్సెప్ట్ చేశారంటే ఇట్స్ మై ప్లెజర్. అండ్ ఎస్, ఆన్ స్క్రీన్ ఐ లుక్ మెచ్యూర్. సో అందరికీ ఏమనిపిస్తుంది అంటే నేను కొంచెం ఎక్కువ ఏజ్ ఉంది నాకు కాబట్టి అరౌండ్ 22-23 అప్పట్లోనే వాళ్ళకి అట్లా అనిపించింది. బట్ నో, ఐ వాజ్ అందరికన్నా నేనే జూనియర్గా ఉన్నాను అప్పుడు. ఓకే, నేను కూడా చాలా అనుకున్నానండి మీకు నాకన్నా ఎక్కువ ఏజ్ ఉంటుందని. తర్వాత మరి ఎక్కువ అయిపోయింది. ఓకే, దట్స్ ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు అంటే మీ స్టడీస్ ఎక్కడి వరకు కంప్లీట్ చేశారు? అండ్ ఒకవేళ ఈ డాన్సర్ ఇవి కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? హౌ మచ్ ఇట్స్ నీడెడ్ స్టడీస్ అంతవరకు నేను కంప్లీట్ చేసేసాను. అండ్ అట్ ద సేమ్ టైం బికాజ్ షూట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవ్రీథింగ్ నేను మేనేజ్ చేసుకుంటూ జస్ట్ వెళ్తున్నాను అంతే. సో స్టిల్ స్టడీయింగ్? No, studying not. Okay. Still I'm just doing my work. Okay, fine. సో డీలో ఆ సాంగ్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ అయింది, అసలు మంచి రికగ్నైజేషన్ వచ్చింది. మేము కూడా అనుకున్నాం అక్సా ఖాన్ గారు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. సో మేము చూసినప్పుడు కూడా నేను ఎట్ దట్ టైం నేను అప్పటికి ఇంకా నేను మీడియాలోకి ఎంటర్ అవ్వలేదు, బట్ నేను చూసేవాడిని అనమాట. సో చాలా అనిపించేది డ్యాన్స్ బాగా చేస్తున్నారు, ఇవిడికి సపోర్ట్ చేయాలని చెప్పి. సో మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్ తర్వాత మీకు వచ్చిన ఫేమ్ కానీ అది కానీ? ఆ సాంగ్ ముందు లైక్ స్వింగ్స్ అనే సాంగ్ ముందు నేను ఆల్రెడీ చాలా పర్ఫార్మెన్సెస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ పల్లికి గురింకా, వర్షం సాంగ్, ఎన్నాళ్ళ గుర్త జానవాన, ఇలా సాంగ్స్ చేశాను. రక్త చరిత్ర ఒక సాంగ్ చేశాను, అది అంత రికగ్నైజ్ కూడా కాలేదు అది. బట్ సమ్హౌ పల్లికి గోరింకా నుంచి ఒక చిన్న స్టెప్ తీసుకున్నాను నేను ముందుకి. అందరికీ బాగా నచ్చింది బికాజ్ చాలా ట్రెడిషనల్గా ఉన్నాను, చాలా బాగుంది. ఆ తర్వాత వర్షం సాంగ్ తర్వాత ఈ ప్రోమో పడింది స్వింగ్ జరా అనేసి. యాక్చువల్లీ నేను ఇది పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత, లైవ్ గురించి చెప్తున్నాను మీకు, చేసిన తర్వాత ఐ వాజ్ క్వైట్ నర్వస్ స్టేజ్ పైన. అప్పట్లో లైక్ నేను ఆలోచిస్తున్నాను అసలు ఎలా వచ్చింది సాంగ్, ఎలా రియాక్ట్ అవుతారు అందరూ. బికాజ్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం గ్లామరస్గా సాంగ్ చేశానంటే ఇదే. ఇంతకుముందు నేను సాంగ్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను, స్టేజ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను, కానీ అది ఎక్కువగా లైక్ కంటెంపరీ ఉండేది, బెలీ డాన్స్ ఉండేది, కథక్, భరతనాట్యం ఇవి ఉండేవి. ఇలా గ్లామరస్గా సాంగ్ అంటే ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, అది కూడా ఎంత చిన్న ఏజ్లో. ఎనీహౌ చేసేసాను. చేసిన తర్వాత ఒక్కసారికి అంతా చేంజ్ అయిపోయింది. అంటే లైక్ జడ్జెస్ కామెంట్స్ కానీ ఇంత చాలా మంచి మంచి కామెంట్స్ చెప్పారు. మళ్ళీ అక్కడ అందరూ కూర్చునే జనాలు ఉండరు కదా, అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. సో ఐ వాజ్ లైక్ ఓకే గుడ్, అవంతా అయిపోయింది. ఇవంతా నేను లైవ్ గురించి ఇంకా పర్ఫార్మెన్స్ రాలేదు. ఓకే పర్ఫార్మెన్స్ వచ్చింది, ఓవర్ నైట్ చాలా వ్యూస్ వెళ్ళిపోయాయి అన్ఎక్స్పెక్టెడ్లీ. సో నేను అసలు మై గాడ్ అది ఎలా అయింది సడన్గా, ఎవ్రీథింగ్ అందరికీ బాగా నచ్చింది. ఎవ్రీ వన్ వాజ్ లవింగ్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ టు లైక్ కంపేర్ టు ద గ్రేట్ పర్ఫార్మర్ అండ్ డాన్సర్ తమన్నా గారు, విచ్ ఇస్ అన్బిలీవబుల్ బికాజ్ తను వచ్చేసి మాకు సీనియర్ కాబట్టి. అండ్ సమ్హౌ ఐ హ్యావ్ లర్న్డ్ అ లిటిల్ బిట్, తనని చూసి నేర్చుకున్నాను. బట్ ఇంతకుముందు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ తమన్నా గారి సాంగ్ అది అని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని నేను అక్కడ స్టేజ్ పైన, బికాస్ నాకు తెలుగు రాదు కదా అండ్ నేను ఈ ఇండస్ట్రీ నుంచి కూడా కాదు కాబట్టి. బట్ సమ్హౌ ఆ సాంగ్ ఎట్లా క్రియేట్ చేసింది ఇంపాక్ట్ అంటే ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడైనా వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈవెంట్కి వెళ్తే కూడా, ఏదైనా ఊరికి నార్మల్గా వెళ్తే కూడా ఎవ్రీబడి రికగ్నైజ్ చేసేస్తారు అండ్ చెప్తారు, మ్యామ్ మీ స్వింగ్ జరా సాంగ్ మాత్రం మా ఫేవరెట్, మ్యామ్ మీ స్వింగ్ జరా సాంగ్ మాత్రం మా ఫేవరెట్ అంటే. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్యాన్స్ నన్ను ఇంత సపోర్ట్ అండ్ లవ్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఒక కొరియోగ్రాఫర్ చేసిన పర్సన్ ముందలే మీరు అగైన్ అదే సాంగ్ చేసినప్పుడు అసలు రియాక్షన్ శేఖర్ మాస్టర్ గారిది మేము చూసి అవాక్కయ్యా, మేము చాలా బాగా చేసాం అని చెప్పి ఆయన అప్రిషియేషన్ అవ్వచ్చు. అప్పుడు నాకు తెలుగు కూడా రాదు. అవునవును. సో ఇప్పుడు అయితే కంప్లీట్గా వచ్చేసింది. ఇప్పుడు నేను ప్రతి నా పర్ఫార్మెన్స్ చూస్తాను కదా, ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది, వా వాళ్ళు ఎంత మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు. అండ్ ఐ వాజ్ లైక్ యాక్చువల్లీ చాలా మంది ఏమనుకున్నారు, ఏంటి ఇంత మంచి మంచి కామెంట్స్ ఇస్తే కూడా ఈ అమ్మాయి ఇలా రియాక్ట్ అవ్వడం లేదు, అసలు ఏంటి పొగరా ఏంటి. నో, యాక్చువల్లీ ఐ డోంట్ నో ద లాంగ్వేజ్, నాకు లాంగ్వేజే తెలియదు కదా, నేను ఎలా రియాక్ట్ అవుతాను. నాకు ఒకటే అర్థమయ్యేది, వాట్ ఈజ్ అంటే సూపర్ 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 అని శేఖర్ మాస్టర్ అంటారు కదా, దట్ ఈస్ అన్ ఇంగ్లీష్ పదాలు కాబట్టి నాకు అర్థమైంది. మిగతా వచ్చేసి చెప్తున్నారు
ఇంకొకటి అర్థమైంది, స్వింగ్స్ అయిపోయిన తర్వాత మాస్టర్ గారు నాకు చెప్పారు యు ఆర్ హీరోయిన్ మెటీరియల్ అనేసి. అది ఒకటి అర్థమైంది నాకు, బికాస్ హీరోయిన్ మెటీరియల్ అంటే ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి. సో ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అర్థం. ఆల్మోస్ట్. సో బాగా మిస్ అవుతున్నట్టున్నారు డి ఫ్యామిలీని. చిన్నగా, ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ ఇప్పుడైతే అందరు చేంజ్ అయిపోయారు. లైక్ అప్పుడు అయితే సుధీర్ గారు, ప్రదీప్ గారు ఉండేవారు, రష్మి గారు, రష్మి గారు, శేఖర్ మాస్టర్, ప్రియమణి గారు, యానీ మాస్టర్, ఈవెన్ పూర్ణ గారు ఆల్సో మై ఫ్యాన్. అండ్ పూర్ణ గారు నాకు లైవ్లో చెప్పారు ఐ లవ్ యూ స్వింగ్స్ అ సాంగ్ అనేసి. సో ఎస్ ఐఎమ్ క్వైట్ మిస్ చేస్తాను. నేను మేము కూడా చాలా మిస్ అవుతున్నాం. అప్పుడున్న అంత మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళు ఎంత చూడాలి. అప్పట్లో అయినా మేము చిన్నపిల్లలమ్మ అప్పుడు మేము. ఎగ్జాక్ట్లీ మేము చూసేవాళ్ళం. ఇట్స్ అబౌట్ 8 years. 8 years అవుతుంది. సో మేము కూర్చొని మేము చూస్తూ టీవీలో పెట్టుకుని అది రాగానే టీవీలో పెట్టుకుని చూసేవాళ్ళం మేము. ఎందుకంటే ఆ కామెడీ టైమింగ్స్ అవ్వచ్చు, అది చాలా బాగుండేది. వెరీ బ్యూటిఫుల్. ఫ్యామిలీతో పాటు యూ కెన్ వాచ్ హ్యాపీలీ. అండ్ ఆ పంచెస్ కానీ అంతా మేము చాలా ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది. డి అంటే నాకు ఫ్యామిలీ ఒకటి. అందుకనే డి ఫ్యామిలీని మిస్ అవుతున్నాను. సో మీరు అంటే డ్యాన్స్ పట్ల ఇంత గ్రిప్ రావడానికి మీ కోచ్ కానీ ట్రైనర్ కానీ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీరే ఓన్గా నేర్చుకుని చేసేసారా? ఓకే, సో దీని గురించి కూడా చెప్తాను. నాకు ఒక లైక్ పర్మనెంట్ ఒక ఉంటారు కదా కొరియోగ్రాఫర్ టీచర్ మాస్టర్, మనం చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నట్టుగా అయితే ఎవరు లేరు వెన్ ఇట్స్ కమ్ టు డాన్స్ అనేసి. సో నేను మా తాతయ్య గారికి కలిసి నార్మల్గా, ఎందుకంటే నార్మల్గా ఎట్లా చెప్పాలంటే మీకు ఇప్పుడు తాతయ్య గారు నాకు ఐడియా ఇచ్చేవాళ్ళు. లైక్ ఇప్పుడు సాంగ్ గురించి అయితే నాకు ఐడియా ఉండదు, ఎందుకంటే ఒక చిన్న వయసులో మనకి మీనింగ్ తెలియదు కదా ఒక సాంగ్ గురించి. అప్పుడు తాతయ్య గారు మీనింగ్ చెప్పేవారు, దిస్ ఇస్ ద సాంగ్ మీనింగ్ వచ్చేసి. నేను అది ఫాలో అయ్యి చిన్న. సో మేమిద్దరమే యాక్చువల్లీ కొరియోగ్రఫీ చేసుకునేవాళ్ళం. సో వెన్ ఇట్ కమ్స్ టు భరతనాట్యం స్టైల్, కంటెంపరీ, బాలీవుడ్, లావ్నీ ఆర్ హిప్ హాప్, లిరికల్ అండ్ అదర్ చాలా నాకు స్టైల్స్ వచ్చు. సో ఇవంతా మనం ఓన్గానే చేసుకున్నాం. వెన్ ఇట్ కమ్ టు కథక్, వెన్ ఇట్ కమ్స్ టు కథక్ డాన్స్ అంటే నేను 2 years ట్రైనింగ్ తీసుకున్నాను భోపాల్లో, మా ఊర్లోనే. మా గురువు గారు ఉన్నారు. సో షీ ఈజ్ ఫెంటాస్టిక్, అంటే చాలా చాలా మంచిగా నేర్పించారు నాకు. ఈవెన్ నేను గ్రూప్ కూడా జాయిన్ చేశాను, వాళ్ళ సీనియర్ అందరు నాకన్నా అక్కడ కూడా. బట్ దే సమ్హౌ నా హార్డ్ వర్క్ చూసుకొని నన్ను గ్రూప్లో కూడా తీసుకున్నారు. సో ఐ గేవ్ గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో ఇన్ భోపాల్, అట్ నేషనల్ లెవెల్లో కూడా ఇచ్చాను వెన్ ఇట్ కమ్స్ టు కథక్ స్టైల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను వేరే స్టైల్స్ వచ్చేసి మనం ఓన్గానే చేసుకున్నాం. ఈవెన్ బెల్లీ డాన్స్ కూడా నేను ఓన్గానే మా తాత గారితో ఇలా చేసుకున్నాం. మీ స్వింగ్స్ కూడా చూడొచ్చు, చిన్న బిట్ ఉంటుంది బెల్లీ డాన్స్. సో మీకు ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియేషన్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ డాన్స్ ఎన్ని వచ్చు మీకు? I can say I'm a versatile dancer. Because I'm a classical, అంటే నాకు క్లాసికల్ పైన గ్రిప్ ఉంది నాకు. సో వాట్ ఎవర్ ఐ డూ ఇట్ విల్ లుక్ బ్యూటిఫుల్. అంటే ఒక బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది క్లాసికల్ డాన్సర్కి. సో నేనేంటంటే వెన్ ఇట్ కమ్స్ టు వెస్టర్న్, లైక్ హ్యాండ్ టచింగ్ డాన్స్ ఉంటుంది కదా, ఐ కెన్ డూ దాట్. ఐ కెన్ డూ వాకింగ్, ఐ కెన్ డూ హిప్ హాప్, ఐ నో లిరికల్, నాకు లావ్ని వచ్చు. అండ్ ఘూమర్ రాజస్థాన్ డాన్స్ ఉంటుంది అది వచ్చు, పంజాబీ డాన్స్ ఉంటుంది అది వచ్చు, భాంగ్డా ఫేమస్ భాంగ్డా అనేసి అది వచ్చు. ఆ తర్వాత కంటెంపరీ ఏంటంటే చిన్న జిమ్నాస్టిక్స్ కూడా యూజ్ చేసుకొని చాలా స్మూత్ డాన్స్ ఉంటుంది అది వచ్చు. భరతనాట్యం అండ్ కూచిపూడి ఇంతవరకే వచ్చు నాకు. అండ్ ఎస్ రీసెంట్గా యాడ్ చేసుకోండి మాస్ డాన్స్. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఎస్ ఇంతకు ముందు అయితే నాకు ఐడియా లేదు ఫోక్ మాస్ ఎలా ఉంటుంది అనేసి, బికాజ్ ఇది ఇక్కడ ఫేమస్ కాబట్టి. సో అది ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్నాను మాస్ స్టెప్స్. సూపర్. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా మార్షల్ ఆర్ట్స్ కరాటే నేను బ్లాక్ బెల్ట్ గెలిచాను దాంట్లో. ఐఎమ్ బ్లాక్ బెల్ట్ రైట్ నౌ. ఓకే, జస్ట్ బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే కరాటీలో బ్లాక్ బెల్ట్ అంటే మాకు తడిసిపోతున్నాయి ఇక్కడ. సో ఎందుకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనిపించింది? బికాజ్ ఐ లవ్, అంటే నాకు మనకి కొన్ని కోరికలు ఉంటాయి కదా లైఫ్లో, ఐ షుడ్ లర్న్ దిస్, ఐ షుడ్ డూ దాట్. సో చిన్నప్పటి నుంచి నార్మల్గా మా జాకీ చాన్ సార్ ఉన్నారు కదా, జాకీ చాన్ సార్ మూవీస్ నాకు చాలా ఇష్టం, బ్రూస్లీ సార్ మూవీస్ చాలా ఇష్టం. సో వాళ్ళ యాక్షన్ చూసుకొని అబ్బా నేను కూడా చేస్తేనో బాగుంటుంది అనేసి చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నాకు కోరిక ఇది. సో సమ్హౌ నేను జిమ్నాస్టిక్స్ కూడా నాకు వచ్చు కాబట్టి ఐఎమ్ సిల్వర్ మెడలిస్ట్ అట్ స్టేట్ లెవెల్ ఇన్ జిమ్నాస్ట్. సో ఇక్కడ వచ్చిన తర్వాత డి అయిపోయిన తర్వాత 2019 గురించి చెప్తాను. వెన్ లాక్డౌన్ 1 year బ్యాక్, అప్పుడు మాకు ఒక మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ, ప్రదీప్ సార్ అనేసి, నేను పరిచయం అయ్యారు. పరిచయం అయితే నేను ఇలా చెప్పాను, సార్ నాకు కరాటే మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఓకే, ఐ విల్ డెఫినెట్లీ టీచ్ యూ. అట్లా 5 years కంటిన్యూస్గా చేస్తే లాస్ట్ ఇయర్ బ్లాక్ బెల్ట్ వచ్చింది.
సో ఈవెన్ ఇన్ కరోనా టైం ఆల్సో ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఇట్లా నేర్చుకున్నాను. ఆన్లైన్ క్లాసెస్ బికాజ్ అప్పుడు కరోనా టైం కదా, సో బయట వెళ్ళకూడదు అండ్ మాస్క్ వేసుకొని ఉండాలి, చాలా ప్రికాషన్స్ ఇవంతా ఉన్నాయి కాబట్టి అలా లేదు. కానీ హార్డ్ వర్క్ అయితే కంటిన్యూగా చేయాలి కదా, వీ షుడ్ నాట్ స్టాప్ బికాస్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ జర్నీ. అందుకే నేను ఇట్లా 5 years హార్డ్ వర్క్ చేసుకొని రైట్ నౌ ఐఎమ్ ఫస్ట్ దానిలో బ్లాక్ బెల్ట్ షోటోకాన్ స్టైల్. సూపర్. సో మా అందరికీ తెలిసిన అక్సా ఖాన్ గారు అయితే ఒక డాన్సర్గా, ఒక యాక్ట్రెస్గా తెలుసు. సో మాకు తెలియని అక్సా ఖాన్ గారు వేరే ఉన్నారు. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్? మాకు అందరికీ ఆడియన్స్కి చాలామందికి తెలవాలని. సో వాట్ ఫ్యామిలీ గురించి ఏంటంటే నార్మలీ వీఆర్ హ్యావింగ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. మొత్తం జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి మా ఊర్లోనే ఉన్నారు, ఎంపీ భోపాల్లో. ఓన్లీ నా కోసము, నా కెరియర్ కోసము తాతయ్య గారు, అమ్మమ్మ గారు నాతో పాటే ఉంటున్నారు ఇక్కడే. బేసికలీ అమ్మమ్మ గారు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు, అట్లా ఉంటుంది. బట్ నార్మల్లీ తాతయ్య గారు అయితే కన్ఫర్మ్గా నాతో పాటే ఉండాలి. నేను సోలోగా ఎక్కడ కూడా ట్రావెల్ చేయను, ఆయన తప్పకుండా నాతో పాటే ఉండాలి. సో ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హెవీ కైండ్ ఆఫ్ సపోర్ట్ అంటే ఎక్కడైనా కూడా ఉన్నారంటే ఓన్లీ మై గ్రాండ్ పా అండ్ మై గ్రాండ్ మా వాళ్ళిద్దరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఫ్యామిలీకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు కదా, సో సమ్హౌ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దెమ్. బట్ సిబ్లింగ్స్ ఉన్నారా? సిబ్లింగ్స్ ఉన్నారు, 1 brother and 1 sister. మీరు మిడిల్? No, I am the elder one. ఎల్డర్ వన్? I am the elder one and వాళ్ళు ఇంకా స్టడీస్ చేసుకుంటున్నారు. They both are so sweet and they both are like my heart. బట్ వాళ్ళకి అంటే నా ఫ్యామిలీకి సంబంధం లేదు అసలు, ఈ ఫీల్డ్ నుంచే సంబంధం లేదు. నేనే ఏదో ఐ డోంట్ నో సమ్హౌ ఐ గాట్ దిస్ టాలెంట్, నాకు తెలియదు అసలు, గాడ్ గిఫ్ట్ మీరు చెప్పొచ్చు. బట్ నార్మల్గా వచ్చేసి మా ఫ్యామిలీ స్టడీస్ ఇవంతా నార్మల్. సిబ్లింగ్స్ అంటే మీరు ఎల్డర్ వన్ అంటున్నారు, నాకు తెలిసి మొత్తం ఫైటింగ్స్ డిషం చాలా. నో దే ఆల్వేస్ సే లైక్ అక్క మేము లక్కీ, నాకు అంటే మీరు యాజ్ అన్ ఎల్డర్గా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఎల్డర్ సిబ్లింగ్ వచ్చేసి సమ్హౌ దే ఆర్ వెరీ అండర్స్టాండింగ్. ఇప్పుడు వాళ్ళు మదర్ ఫాదర్ని కూడా అర్థం చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ సిబ్లింగ్స్ని కూడా అర్థం చేసుకుంటారు. సో నా సైడ్ నుంచి ఏం గొడవ ఉండదు, కానీ వాళ్ళ సైడ్ నుంచి కొంచెం, నా చెల్లి సైడ్ నుంచి మాత్రం మై గాడ్ అసలు ఎవరు బేర్ చేయలేరా కోపం కానీ, ఇరిటేషన్ కానీ, ఎవ్రీథింగ్. బట్ ఐ లవ్ హర్. సో ఇంట్లో ఎవరు హోమ్ మినిస్టర్? ఇంట్లో అంటే నార్మల్లీ ఇప్పుడు మీరు మా సిబ్లింగ్స్లో చెప్తున్నారా లేదంటే హోల్ ఫ్యామిలీలో అయితే మా తాతయ్య గారి మినిస్టర్గా ఉన్నారు, హోమ్ మినిస్టర్గా. ఆబ్వియస్లీ బికాస్ హీఈస్ అ సీనియర్ పర్సన్ కాబట్టి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం వాళ్ళే మా తాతగారి మాట వింటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ హోమ్ మినిస్టర్గా సిబ్లింగ్స్లో ఉంటే కూడా నాకు అసలు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. మా సిబ్లింగ్స్లో నేను హోమ్ మినిస్టర్నా లేదంటే నా చెల్లి హోమ్ మినిస్టర్నా అనేసి ఐఎమ్ స్టిల్ కన్ఫ్యూజ్డ్. అర్థమైపోయింది నాకు ఇప్పుడు. ఫైన్, గాట్ ఇట్. సో నైస్, గుడ్ ఫ్యామిలీ అనమాట. సో మిస్ అవుతున్నట్టున్నారు బాగా ఫ్యామిలీని. ఎస్, బికాజ్ ఐఎమ్ ఫ్యామిలీ పర్సన్ కాబట్టి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో వెన్ ఎవర్ నాకు టైం కూడా స్పెండ్ చేయాలంటే ఐ ఆల్వేస్ లవ్ టు స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ. అంటే వాళ్ళే నాకు somehow very special because I don't చిన్నప్పటి నుంచి నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కాబట్టి. కూడా జనరల్గా మనం ఎప్పుడన్నా మనకి ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న సిచ్యువేషన్స్ అయితే మనం షేర్ చేసుకుంటాం. కానీ ఐ ట్రైడ్ ఇన్ మై స్కూల్ టైం కూడా నేను ట్రై చేశాను, బట్ అక్కడ కూడా ఏదో జెన్యున్గా ఎవరు అనిపించలేదు. నా థింకింగ్ డిఫరెంట్ ఎట్లా అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్లో కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రెండ్షిప్ ఒక పర్మనెంట్ పర్సన్ ఉండాలి, లైఫ్ లాంగ్ వరకు ఉండాలి, సపోర్ట్ ఉండాలి అనేసి. బట్ అలా నేను స్కూల్లో చాలా ట్రై చేశాను, బట్ నాకు అట్లా ఎవరు అనిపించలేదు. అంటే నా టైం వచ్చినప్పుడు, వాళ్ళ టైం వచ్చినప్పుడు మన సైడ్ నుంచి 100% ఇచ్చాము హెల్ప్ సంబంధించిన ఏదైనా కూడా. బట్ నా టైం వచ్చినప్పుడు నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను, అందుకే నేను రైటర్ అయ్యాను. దానికి రీజన్ కూడా అదే. ఓకే, రైటర్ అవ్వాలంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితేనే అవుతారు. ఎస్, రైటర్ ఇలా నార్మల్గా అవ్వరు. మనం కొన్ని ఫేస్ చేసుకుంటాము, అవే మనం పేపర్లో రాసుకుంటాం అంతే. సో చాలా నేర్చుకోవాలి అయితే. సో లాస్ట్కి ఏంటంటే మీరు అడిగారు కదా ఎవరైనా ఫ్రెండ్ లేరంటే, ఉన్నారు ఒక్క పర్సన్, మై హార్ట్ బీట్ ఎవ్రీథింగ్, మొత్తం ప్రపంచమే ఆయన. గ్రాండ్ ఫాదర్.
వావ్, నిజంగా ఎంత జనరల్గా నేను చూస్తుంటాను, చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాను, వాళ్ళంతా చెప్పేది బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారంటే నా లైఫ్లో నా ఫ్రెండ్ ఉన్నారు అంటారు కొంతమంది, లేదా మా ఫాదర్ ఉన్నారని చెప్తారు ఇట్లా. కానీ నేను ఫస్ట్ టైం అంటున్నాను మా గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పి. అంతే అంతే, ఇట్స్ చాలా రేర్, చాలా రేర్, అసలు ఎక్కడ కనిపించదు. సో ఇప్పుడు డి గురించి మాట్లాడుకుంటున్నాం సేపు. డీలో మేము మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం మేము, మీ ఫన్నీ స్కిట్స్ అవ్వచ్చు ఏదన్నా కానీ. సో శేఖర్ మాస్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేవాళ్ళు? వెరీ స్వీట్ పర్సన్ Okay. శేఖర్ మాస్టర్ అంటే. అండ్ సమ్హౌ ఈజ్ అ ఇన్స్పిరేషన్ టు మెనీ. అంటే మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా వెన్ ఇట్ కమ్స్ టు కొరియోగ్రఫీ కానీ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్, బికాజ్ మాస్టర్ కూడా డీ నుంచి వచ్చారు కాబట్టి చాలా మంది లైఫ్ వచ్చే అంటే చాలా మందికి లైఫ్ ఇచ్చిందంటే డీ నుంచి చాలా ఉన్నారు. సో మాస్టర్ కూడా డీ నుంచి వచ్చారు. శేఖర్ మాస్టర్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటారు. మీరు నార్మల్ ఆన్ స్క్రీన్ చూసినా కూడా ఆఫ్ స్క్రీన్ చూసినా కూడా అలానే ఉంటారు. అండ్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏదైనా తనకి అనిపిస్తే దట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ మైనస్ అంటే మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారు, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనేసి. అండ్ ఐ డోంట్ అంటే మీకు తెలుసా తెలియదు కానీ నేను దర్జా మూవీ చేశాను, మై డెబ్యూ మూవీ. దాంట్లో ఒక సాంగ్ ఉంటుంది లింగు లింగు అని, అది శేఖర్ మాస్టర్ సో ఇట్ వాజ్ మై డ్రీమ్. నార్మల్లీ ఏంటంటే సెమీఫైనల్స్లో ఐ గాట్ ఎలిమినేటెడ్ ఇన్ డి, మీకు తెలుసు D10లో సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు లాస్ట్లోకి శేఖర్ మాస్టర్ అన్నారు దట్ నువ్వు హీరోయిన్ అయిపోయిన తర్వాత వీ విల్ వర్క్ అనేసి. అండ్ యా, అండ్ అట్ దట్ మూమెంట్ ఐ క్రైడ్ ఆల్సో బికాస్ నేను ఎలిమినేట్ అవుతున్నాను కదా అప్పుడు. సో సమ్హౌ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, నేను రిక్వెస్ట్ చేశాను మాస్టర్ ఇలా నా ఫస్ట్ మూవీ ఇది అండ్ మీరు కొరియోగ్రఫీ చేస్తే నా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతుంది అంటే హీ యాక్సెప్టెడ్. బికాస్ మా టీమ్ వచ్చేసి యాక్చువల్లీ వీ వర్ హ్యావింగ్ క్వైట్ న్యూ టీమ్ అంట వెన్ కమ్స్ టు ప్రొడక్షన్. బట్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ చాలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అనసూయ గారు ఉన్నారు, సునీల్ గారు, పృథ్వీరాజ్ గారు, షఫీ గారు, వీళ్ళందరూ ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు దర్జా మూవీలో. బట్ ప్రొడక్షన్ టీమ్ వచ్చేసి లైక్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి దే వర్ న్యూ పీపుల్. బట్ అప్పుడు కూడా శేఖర్ మాస్టర్ యా డెఫినెట్లీ అక్సా దిస్ ఇస్ యువర్ డెబ్యూ కాబట్టి నేను సపోర్ట్ చేశానంటే నాకైతే ఇది చాలా పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ ఇది సార్తో వర్క్ చేయడం. తను ఒప్పుకున్నారు, మేము చేసాము అండ్ సమ్హౌ మంచి వ్యూస్ కూడా వచ్చాయి, మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ సాంగ్కి. సో హీఈస్ అ వెరీ గుడ్ అండ్ వెరీ జెన్యున్ అండ్ వెరీ సపోర్టివ్ పర్సన్స్. అంటే నా జర్నీలో వన్ ఆఫ్ వెరీ సపోర్టివ్ పర్సన్ అంటే మీరు శేఖర్ మాస్టర్ పేరు పెట్టుకోవచ్చు. సూపర్, ఎందుకంటే ఆయన కూడా చాలా మందికి చాలా మందికి ఇప్పుడు కూడా చాలా మందికి మీరు చూడొచ్చు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు వెన్ ఇట్ కమ్స్ టు కొరియోగ్రఫీ. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ కదా సపోర్ట్ చేసిన. సూపర్. సో ప్రియమణి గారు ఓ మై గాడ్ షీ సో స్వీట్. అంటే ప్రియమణి గారు వచ్చేసి మనకి ఒక వాట్ షుడ్ వి సే బికాజ్ నేను తన ప్రియమణి గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. బికాజ్ D10లో డీ జర్నీలో కూడా ఎప్పుడు కూడా చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఉంటాయి, చాలా మంచి మంచి కామెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బికాజ్ కొంతమంది ఏమనుకుంటారంటే షీఈ్ అన్ యాక్ట్రెస్ కదా, షీఈ్ అ గ్రేట్ యాక్ట్రెస్, సో ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది మేబీ దిస్ అనేసి. నో షీ ఈజ్ టూ సింపుల్, షీ ఈజ్ సో డౌన్ టు ఎర్త్. అంటే మీరు కలిస్తే కూడా ఓ ప్రియమణి గారు అనేసి మీకు అట్లా అనిపిస్తుంది. సో ఐ లెర్న్డ్ అంటే తన దగ్గర నుంచి ఇది నేను నేర్చుకున్నది హౌ వీ షుడ్ బి సింపుల్ అనేసి. సో తను కూడా చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఆ ఒకటి ఏడొక్క మూవీ గురించి నేను మీకు చెప్తాను. అల్లరి నరేష్ గారితో నేను మూవీ చేశాను, దాంట్లో నా క్యారెక్టరైజేషన్ సో బ్యూటిఫుల్, సమ్ ఐ లవ్డ్ ఇట్, దట్స్ వై నేను చేశాను అది. సో అది నార్మల్గా ప్రియమణి గారు చూసారు ఆ మూవీని చూసి నన్ను సెపరేట్గా అప్రిషియేట్ చేశారు. చెప్పారు అక్సా యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్, అంటే యాక్టింగ్ కూడా చాలా బాగుంది, జస్ట్ కంటిన్యూ దిస్ జర్నీ అనేసి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. సో ఐ ఫెల్ట్ వెరీ అంటే బాగా అనిపించింది బికాజ్ స్టిల్ సమ్వన్ ఇస్ రిమెంబరింగ్ అస్. అంటే నేను ఇంకా మర్చిపోలేదు కాబట్టి స్టిల్ షీ ఈస్ ద సేమ్ అంటే ఎవరైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో షీ ఈజ్ వెరీ జెన్యున్ కైండ్ ఆఫ్ పర్సన్ అండ్ సచ్ ఎ స్వీట్ లేడీ. యా. అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ సుధీర్ గారు లిటరలీ ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ప్రెజెంట్ ఆయనకున్న ఇప్పుడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అవ్వచ్చు అది కానీ ఆఫ్టర్ డీ తర్వాత చాలా ఉంది, చాలా అసలు డీ నుంచి ఆయన జర్నీ చాలా ఇన్స్పిరేషన్ చెప్పాలి. యాక్చువల్లీ మా టైం నుంచి సుధీర్ సార్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే జస్ట్ సుధీర్ సార్ వచ్చారంటే స్క్రీన్ పైన ఇంకా రచ్చ ఉంటుంది. అండ్ మై వాట్ ఐ ఫీల్ ఇస్ దట్
ఐ వాజ్ లక్కీ దట్ హీ వాజ్ మై మెంటర్. ఓ ఎందుకంటే D10లో ఉన్నప్పుడు అవును, అందరి yeah, టీంకి ఒక మెంటర్ mentor ఇచ్చేవారు. ఉంటారు. అవును, వర్షిని గారు, హేమంత్ గారు, రష్మి గారు, సుధీర్ గారు. సో సుధీర్ సార్ టీంలో వచ్చేసి నేను, అండ్ ఫస్ట్ కంటెస్టెంట్ కూడా సెలెక్ట్ అయ్యేది నేను సుధీర్ సార్ టీమ్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు సుధీర్ సార్ గురించి అంతగా ఐడియా లేదు, బికాజ్ ఐ వాజ్ న్యూ కమర్ కాబట్టి ఐ డోంట్ నో ఎనీథింగ్. నాకు లాంగ్వేజ్ తెలీదు, ఐ డోంట్ నో ఎనీథింగ్ అట్ దట్ మూమెంట్. బట్ సుధీర్ సార్తో కలిసిన తర్వాత కూడా సుధీర్ సార్ ఇస్ జస్ట్ లైక్ మై గురువు గారు ఎలా ఉంటారు, గురు శిష్య జోడి ఎలా ఉంటుంది అట్లా. సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్, ఎలా ఉండాలి అండ్ వెట్ ఇట్ కమ్స్ టు హిజ్ యాటిట్యూడ్ కూడా ఏముండదు, చాలా సింపుల్గా ఉంటారు, చాలా నార్మల్గా మాట్లాడతారు. ఎలా ఉన్నావు ఒకసారి, ఏంటి ఎవ్రీథింగ్ ఓకేనా అంటే యా. సో ది ఆల్ అంటే నేను ఎవరెవరితో వర్క్ చేశాను జర్నీలో, నా జర్నీలో కానీ నార్మల్గా ప్రదీప్ సార్ అయినా కానీ అందరూ చాలా నాకు ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా మంచిగా లైక్ నన్ను రిసీవ్ చేసుకున్నారు ఎవ్రీథింగ్ వచ్చేసి. సో ఐ ఫీల్ సమ్హౌ లైక్ ఐఎమ్ లక్కీ. సూపర్. సో ఎందుకంటే మేము సుధీర్ గారిని చూస్తూ ఉంటాం ఫ్రీక్వెంట్గా, కలిసినప్పుడల్లా చాలా జాగ్రత్తలు చెప్తూ ఆయన జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చేసుకోండి అని చెప్తూ ఉంటారు మాకు కూడా. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట నిజంగా హీఈస్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ అని చెప్పి. సో బేసిక్గా ఇప్పుడు ప్రెజెంట్ మీ జర్నీ ఏదైతే ఉందో అది చూసుకుంటే జర్నీలో మీరు డాన్సర్ నుంచి బయటకు వచ్చినాక లైక్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఒక హీరోయిన్ అండ్ కొంతమంది ఏమో ఒక కొరియోగ్రాఫర్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఎక్స్పెక్టెడ్ చాలా ఉన్నాయి. సో మీ అంటే వీళ్ళు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అయ్యాను అని చెప్పి మీరు అనుకుంటున్నారా? సో వెన్ ఇట్ కమ్స్ టు నా యాక్టింగ్ జర్నీ యాజ్ అన్ యాక్టర్ కంటే ఐ ఆల్వేస్ గేవ్ మై బెస్ట్. మీరు ఏదైనా నా ప్రాజెక్ట్స్ చూస్తే కూడా వెన్ ఇట్ కమ్స్ టు దర్జా, అన్స్టాపబుల్, ఆ ఒకటి అడక్కు, చలో ప్రేమిద్దాం, దళారి, ఇవి నేను రిలీజ్ అయ్యే మూవీస్. సో నేను నా సైడ్ నుంచి I worked hard and I gave my best. When it comes to project, you know, we should be kind of కొంచెం చూసి అంటే కొంచెం సెలెక్ట్ చేసినప్పుడు కూడా కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలినట్టుగా నేను చేశాను. సో ఐ థింక్ అంటే నేను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా సైడ్ నుంచి. ఐ నో ఎవ్రీ టైమ్ బికాజ్ మా ఫ్యాన్స్ కాబట్టి. బట్ సమ్హౌ వాట్ ఐ థింక్ ఇస్ దట్ కొంచెం పేషెన్స్గా ఉండాలి. అండ్ ఏదైనా నేను చేసినప్పుడు అంటే లైక్ మంచిగానే ఇవ్వడానికి ఐఎమ్ ట్రైంగ్, దట్స్ ఇట్, నథింగ్, ఇంకేం లేదు. అంటే లైక్ యాజ్ అ డాన్సర్గా నేను వాళ్ళకి ఎంత ఇష్టమో అలానే యాక్టర్గా అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్, దట్స్ ఇట్. ఓ సూపర్. అంటే చాలామందికి ఏంటంటే ఒక డ్రీమ్ రోల్ అంటే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటూ ఉంటాయి కంపేర్ టు యాక్టింగ్. సో యాక్టింగ్లో చూసుకుంటే సో మీకు అలా ఏమన్నా ఒక డ్రీమ్ రోల్ చేయాలి, పర్టికులర్ రోల్ చేయాలి, లేదా పర్టికులర్ ఒక ప్రాజెక్ట్లో నేను చేయాలి అని చెప్పి మీకు ఏమన్నా ఉన్నాయా ఐడియా? ఐ వాంట్ టు డూ ఎన్ యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీ? ఎస్. ఓకే. యాక్షన్ మూవీ బికాజ్ ఐ లవ్ టు డూ. అంటే నేను మార్షల్ ఆర్టిస్ట్ కూడా. సో ఒక డిఫరెంట్ జోనర్లో ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ లైక్ గ్లామర్ కానీ ఇవంతా కానీ, బికాజ్ ఇట్స్ కామన్. అంటే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటే డెఫినెట్లీ యాక్షన్ ఏనండి. నో యూ వాట్ డిడ్ యూ ఆస్క్ మీ? మీరేం అడిగారు? డ్రీమ్ రోల్ అంటే సో నేను కొన్ని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ థింగ్, తర్వాత ఒక అల్లరి పిల్ల ఎలా ఉంటుంది, లైక్ క్యూట్, ఆ కైండ్ ఆఫ్ ఐ వాంట్ టు డూ. హాసిని, ఐ వాంట్ టు డూ దట్. ఐ లవ్, అంటే నాకు అనిపిస్తుంది దట్ ఇట్ విల్ సూట్స్ మై క్యారెక్టర్. సో సమ్హౌ అండ్ ఎలా అంటే నార్మల్లీ అయితే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఏదైనా కూడా ఐఎమ్ రెడీ టు డూ, ఇన్ విచ్ ఐఎమ్ గెటింగ్ అ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. ఐ డిడ్ మూవీస్, నేను మూవీస్ చేశాను, బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వేర్ ఐ కెన్ షో మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. అంటే మీ వరకు వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమన్నా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీ చెయ్యి దాటి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్స్ ఏమన్నా? చెయ్యి దాటి అట్లాంటివి అయితే నో. ఐ థింక్ నేను ఆల్రెడీ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్, ఆ ఒకటి అడక్కు. బికాజ్ సార్ అలైనరేజ్ గారు ఉన్నారు కాబట్టి, అందరూ న్యూ ఎవరు కాదు అంటే అందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి. సో అట్లా అయితే ఏమీ వెళ్ళలేదు, బట్ కొన్ని మనమే రిజెక్ట్ చేశారు. ఓ నైస్. అంటే మీ దగ్గరికి ఒక పలానా ఒక స్క్రిప్ట్ తీసుకురావాలి అనుకుంటే మీరు స్క్రిప్ట్లో మెయిన్గా చూసేది ఏంటి? అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని చూస్తారు అండ్ స్క్రిప్ట్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఉండాలి అనుకుంటున్నారు? ఐ విల్ కమ్ విత్ ద సేమ్ పాయింట్. ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాటర్. అంటే నేను ఎప్పుడూ జస్ట్
ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఒక అట్లీస్ట్ నార్మల్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వెన్ ఇట్ కమ్స్ టు దాట్ ఆల్సో ఓన్లీ 15-20 minutes కూడా నాకు ప్రాబ్లం లేదు. బట్ వెన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ మీ. అంటే ఒక ఇంపాక్ట్ పడేలాగా. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మొత్తం సినిమాలోనే మీరు చేశారు బట్ యు ఆర్ జస్ట్ నుంచొని ఉన్నారంటే మీరే చెప్పండి వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఇస్. అదే మీకు పర్ఫెక్ట్ డైలాగ్స్ ఇస్తున్నారు, మీకు స్పేస్ ఇస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అది కొంచెం నాకు ఇంకా నా దగ్గరికి రాలేదు. ఐ డిడ్ మూవీస్ బట్ ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అనేది. సో ఐ నౌ ఇట్ ఈస్ వాట్ ఐ యామ్ ఫోకసింగ్ ఆన్ ఇట్ ఈస్ దట్ నాకు స్పేస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం కొంచెమైనా కానీ నా క్యారెక్టర్ వచ్చేసి పవర్ ప్యాక్డ్ ఉండాలి, అంటే ఇంపాక్ట్ పడేలాగా ఉండాలి. సూపర్, దట్స్ ఇట్. నైస్. అండ్ మీరు ఒకవేళ ఒక కోస్టార్తో నేను యాక్ట్ చేయాలి, ఒక డ్రీమ్ కోస్టార్ ఉంటారు కదా, అట్లా మీకు ఎవరైనా? మీరు గెస్ట్ చేయండి, ఈ ఆన్సర్ మీరే గెస్ట్ చేయండి. నేనే గెస్ట్ చేయనా? యా, ఎన్టీఆర్ గారు. లెట్ మీ సీ. ఓ మై గాడ్, కరెక్ట్గానే గెస్ట్ చేశారా? ఎస్. సో ఎన్టీఆర్ గారిని కలిసారు మీరు, సో ఆ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? జస్ట్ థింక్, నేను ఇంకా అప్పుడప్పుడు నాకు డ్రీమ్ లాగానే అనిపిస్తుంది దట్ ఇది నిజమా లేదా, బట్ నో, తను నిజంగానే నా పర్ఫార్మెన్స్ని చూశారు, ఫుల్ పర్ఫార్మెన్స్ని చూశారు, లైవ్లో స్టేజ్లో వచ్చారు, నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు, నాతో పాటు పర్ఫామ్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎన్టీఆర్ సార్, థ్యాంక్స్ లాట్. సో ఎస్, ఆ మూమెంట్ వచ్చేసి ఆ రోజు మీరు అసలు అన్నపూర్ణ స్టూడియోస్ని చూస్తే అసలు కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేదు, బికాస్ ఎన్టీఆర్ సార్ వస్తున్నారు కాబట్టి ఎవ్రీ వన్ వాజ్ సో ఎక్సైటెడ్. ఎన్టీఆర్ సార్ని జస్ట్ ఒక్కసారి చూడాలి అనేసి, జస్ట్ వన్ టైం. అండ్ నేను కూడా చాలా హరిబరిగా ఉన్నాను, బికాస్ ఆ రోజు వచ్చేసి ఎక్కువ పర్ఫార్మెన్సెస్ ఏం లేవు, ఓన్లీ ఫైనలిస్ట్ ఉన్న పర్ఫార్మెన్స్ అండ్ మై పర్ఫార్మెన్స్, అంతే, ఇంకేం లేదు. బట్ లైక్ ఐ వాజ్ ఇన్ టెన్షన్, అరే ఎలా పర్ఫార్మెన్స్ వస్తుంది, బికాస్ ఫస్ట్ టైం ఇన్ ఫ్రంట్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఐఎమ్ గోనా పర్ఫార్మ్, ఎలా ఉంటుంది అనేసి. బట్ సమ్హౌ ఐ వాజ్ కాన్ఫిడెంట్ దట్ ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్, బికాస్ ఎలా అనుకున్నానంటే దిస్ ఈజ్ మై లైఫ్స్ లాస్ట్ పర్ఫార్మెన్స్ అనేసి చేసేయాలి, ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అనేసి సమ్హౌ స్టేజ్ ఎక్కాను. అప్పుడు యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ సార్ లేరు, మేమే మాది ప్రాక్టీస్ చేసుకుంటున్నాం, అంత జరిగింది. యాక్చువల్లీ మేము శాండ్ పైన చేసాము, మీరు నోటీస్ చేశారు లేదా, బట్ ఐ డోంట్ నో. ఓకే, అంత అయిపోయింది, సార్ ఇచ్చేసారు, చేశాను పర్ఫార్మెన్స్. నేను అది వెళ్ళిపోయింది. ఇంకా పర్ఫార్మెన్స్ ఎంత అయిపోయిన తర్వాత సార్ని అడిగారు, జూనియర్ ఎన్టీఆర్ సార్ని, హౌ ఇస్ లైక్ అంటే. సో తన కాంప్లిమెంట్స్ వినండి మీరు, తను ఏం చెప్పారంటే, ఐ థింక్ వీళ్ళిద్దరు ఫైనలిస్ట్ రాజు అండ్ ప్రదీప్ ఆర్ లక్కీ బికాస్ దిస్ గర్ల్ ఇస్ నాట్ ఇన్ ద ఫైనల్, అట్లా నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఇంకేం కావాలి, బికాజ్ అంటే ఒకవేళ నేనే ఉంటే ఐ కెన్ విన్ ద షో అనేసి సార్ చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ సార్. అండ్ రెండు కళ్ళు కూడా సరిపోలేదు చెప్పారు, అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చెప్పారు. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. దెన్ కొంచెం షివరింగ్ ఉంది, బట్ ఫైనలీ నేను అడిగేశాను, సార్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్, ఐ జస్ట్ వాంట్ టు డూ అట్లీస్ట్ ఒక చిన్న స్టెప్ అయినా మీతో పాటు చేయాలంటుంటే ఐ విల్ వెరీ హ్యాపీ అంటే తను ఒప్పుకున్నారు. అండ్ స్టేజ్ పైన వచ్చి నేను, శేఖర్ మాస్టర్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మేము ముగ్గురం చేసాం. ఓ మై గాడ్, మీరు అసలు అప్పుడు క్రేజ్ చూస్తే, జనాల్ని చూస్తే ఎవ్రీ వన్ వాజ్ లైక్ అందరూ స్టాండింగ్ ఓవేషన్స్ ఇచ్చేసారు, అప్పుడు అందరూ ఉన్నారు. సో సమ్హౌ ఇట్ వాజ్ డ్రీమీ మూమెంట్ ఫర్ మీ. బట్ నేను చాలా 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 గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంత మంచి సెలబ్రిటీస్తో కలవడము, ఆ తర్వాత వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడము, వాళ్ళని నన్ను అప్రిషియేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ లైక్ చిన్న విషయం కాదు ఇది. ఐఎమ్ వెరీ గ్రేట్. ఎందుకంటే మనకి తెలుసు డ్యాన్స్ అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఒక 3 నేమ్స్ మనకి ఇండస్ట్రీలో బాగా గుర్తొస్తాయి. ఒకటి రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. అసలు వీళ్ళు ముగ్గురులో ఎవరితో అన్నా డ్యాన్స్ అంటే చాలా బాగుంటుంది. యా, అండ్ మీరు ఎన్టీఆర్ గారితో వేశారంటే ఇట్స్ రియల్లీ, ఎందుకంటే ఆ టైం మేము చూసినాం టీవీస్లో అట్లా అనుకున్నాం, హౌ షీఈస్ లక్కీ అని చెప్పి. షీఈస్ లక్కీ. యా, అట్ ద సేమ్ టైమ్ 2 actors are my fave. Everybody knows about it, that Junior NTR sir and Mahesh Babu garu, and I met both of them ante it's a great thing.
యా, ఎందుకంటే ఒక సెట్లో కలిసారు కదా మీరు మహేష్ బాబు గారు, గుంటూరు కారం సెట్లో. యా, నైస్. సో ఆ ఫ్యాన్ మూమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన, ఇమాజిన్ చేసుకుంటున్నా, చాలా బాగుంటుంది అది. అండ్ ఇప్పుడు ఒక హార్డెస్ట్ క్వశ్చన్ అనమాట. సో అడిగేస్తున్నాను. బేసిక్గా ఏంటంటే, మీరు మీ కెరీర్లో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? సో ఒక పర్ఫార్మెన్స్ చేసి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? పర్ఫార్మెన్స్కి మాకు రెమ్యూనరేషన్ లేదు. ఓకే. సో యాక్టింగ్ నాకు గుర్తులేదు, అది చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది కాబట్టి మై అంటే మెమరీ ఇస్ నాట్ జస్ట్ ఒక చిన్న మెమరీ గుర్తుంటుంది కదా, లైక్ ఫస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుని ఇట్స్ మెమరీ ఒక గుర్తుంటుంది కదా, లైక్ దట్. నాకు గుర్తులేదు యాక్చువల్లీ, నిజంగా గుర్తులేదు. అవునా? ఓకే. సో నిజంగా అక్సా ఖాన్ గారికి గుర్తులేదంటే ఫస్ట్ రెమ్యూనరేషన్ అంటే అది చాలా లాంగ్ బ్యాక్ కదా, అందుకే. అంటే ఫ్యాన్స్ అంతా అడగమని చెప్తున్నారు చాలామంది ఆడియన్స్, అక్సా ఖాన్ గారిని కలిస్తే ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి. ఒక్క నిమిషం, ఓకే. ఇది నిజంగా ఫ్యాన్స్ అడిగారా? ఖచ్చితంగా ఫ్యాన్స్ అడిగారు. నేను ఒక్కసారి ఈ క్వశ్చన్ని, ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు దీనికి ఆన్సర్ చేసిన తర్వాత నేను ఒక్కసారి ట్విట్టర్లో కానీ ఇందులో వేస్తాను, దీనికి రిప్లైస్ చూడండి ఏమైనా వస్తాయో. అచ్చా, ఓకే. బికాజ్ నాకు తేడా కొడుతుంది. మేబీ మీరు చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ గురించి క్యాజువల్గా అడుగుతున్నాను. అంటే తెలుసుకోవాలని ఉంటుంది కదా చాలా మందికి. ఏంటంటే ఒక యాక్టర్ కానీ లేదంటే ఎవరైనా ఇష్టమైన ఉంటే హీరో కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు ఆర్ ఎల్స్ ఉంటుంది, వాళ్ళ కరెంట్ స్టేటస్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని ఉంటుంది కదా, లైక్ దట్ మీ ఫ్యాన్స్ అడగమని చెప్పారనమాట. ఓకే. సో ఎప్పుడు అయితే ఐఎమ్ నాట్ ఫోకస్ అంటే అంత అట్ సైడ్ లేదు పెళ్లి సైడ్. బట్ వెన్ ఐ గెట్ రైట్ పర్సన్, ఎందుకంటే దేవుడు అందరి కోసం ఒక పర్ఫెక్ట్ అని కాదు, బట్ రైట్ పర్సన్ని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్ హరీ బరీ. నా కోసం కూడా మేబీ ప్లాన్ చేసుకుని ఉంటారు. సో లెట్స్ సీ. అంతా దేవుడి దయ. అంతే. సో మీ లైఫ్లో మీకు వచ్చిన ఫస్ట్ లవ్ లెటర్ ఎప్పుడు? నాకు అస్సలు లవ్ లెటర్ రాలేదా? స్కూల్ టైం, కాలేజ్ టైం? కాలేజ్ అసలు వెళ్ళలేదు కదా, కాలేజ్ టైం ఇక్కడ వచ్చేసాను కదా. పాయింటే. సో బయట ఎక్కడ ప్రపోజల్స్ అంటే ఒక ఫన్నీయెస్ట్, ఒక క్రేజియస్ట్ ప్రపోజల్ మనకు గుర్తుండిపోతుంది. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ప్రపోజల్స్ అంటే నన్ను ఎవరు ప్రపోజ్ చేసుకుంటారు? అదేంటండి అంత మాట అన్నారు? ఒక క్యూటెస్ట్ ప్రపోజల్ ఉంటుంది, సో మనకు గుర్తుండిపోతుంది. సో అలాంటి ప్రపోజల్స్ అంటే ఇలా ఐ డోంట్ నో, బికాస్ అంటే సోషల్ మీడియాలో అయితే ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. చాలా ప్రపోజల్స్ అండ్ నార్మల్గా రిక్వెస్ట్లు కూడా చూస్తాను, చాలా వస్తూ ఉంటాయి. పైనుంచి చూసేస్తాను, బట్ ఐ డోంట్ లైక్. రైట్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. సో క్యూటెస్ట్ ప్రపోజల్ అంటే నాకు ఎవరు లైవ్లో ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు అబ్బా. ప్రపోజ్ చేసి ధైర్యం కూడా చేయరండి. ఇప్పుడు మీరు ఇన్ని చెప్పిన తర్వాత మార్షల్ ఆర్ట్స్ కరెక్ట్ ప్లాన్ పెట్టారు. ఎవరైనా డేర్గా ముందరికి వచ్చి ప్రపోజ్ చేస్తారు నిజంగా. స్కూల్ టైంలో కూడా ఓకే, ఇట్స్ సమ్హౌ వెరీ క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు మీరు, లేదంటే సంథింగ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ మై క్లాస్ ఆల్సో, ఇప్పుడు నార్మల్గా లైక్ గర్ల్స్ బాయ్స్ ఉంటారు కదా, ఎవరు కూడా నాకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగలేదు, ఏమీ చేయలేదు. బికాజ్ I always used to be like, hey bro, hi bro, bye bro. So that's how I am. You got my point? ఒక్క మాటతో. So every boy used to give me respect, like, yeah, sister, okay sister, that's it. So normally I am a bro kind of person. So when it comes సరిపోయింది బ్రో. ఇంకేం వస్తారండి, ఇంకేం ప్రపోజ్ చేస్తారండి మీకు? మీరు బ్రో. I don't know, ఇది నాకు అలవాటు ఉంది. అది స్కూల్ టైం నుంచే. నేను మీకు చెప్పాను కదా, లైక్ క్లాస్లో కూడా నార్మల్లీ నేను బ్రో అనేవాళ్ళు కాబట్టి ప్రపోజల్స్ అక్కడ రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నార్మల్లీ ఎవరు అంత స్పెషల్గా ఎవరు ప్రపోజ్ చేయలేదు. సోషల్ మీడియాలో అయితే ఎస్ వస్తుంటాయి. ఎస్ నార్మల్లీ ఇట్లా వచ్చి నాకు మ్యామ్ ఐ కెన్ డూ దిస్ అంటే ఆ ఫిల్మీ సీన్ ఉంటుంది కదా, అది ఎప్పుడూ నా లైఫ్లో జరగలేదు. ఓకే, సో వెయిటింగ్ ఫర్ దట్ సీన్ అంట. చూడండి గైస్. ఓకే, నో ప్లీజ్ డోంట్ ప్లీజ్. ఓకే, సో జనరల్గా ఏంటంటే మనకి ఒక చిన్నప్పుడు అప్పుడు ఒక ఏజ్లో ఒక లవ్ అనేది ఉంటుంది. అదేంటంటే మనకు గుర్తుండిపోతూ ఉంటుంది. అండ్ అప్పుడున్న లవ్కి ఇప్పుడు ప్రజెంట్ బయట జనరేషన్ ఉన్న లవ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో అంటే డ్యూ టు జనరేషన్ వేరియేషన్స్, జెన్జీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు,
ఒకప్పుడు చూసిన లవ్ ఇప్పుడు లేదు. సో నో, ఇప్పుడు అస్సలు లేదు అది. సో చాలా షిప్స్ వచ్చేసినాయి, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్స్, ఇంకా 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 చాలా చాలా వచ్చాయి. యా సో ఇలాంటివన్నీ వచ్చినాయి. సో మీ దృష్టిలో అసలు లవ్ అంటే ఏంటి? లవ్ ఈజ్ అ కైండ్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ లవ్ వచ్చేసి ఏంటంటే మనం ఒక పర్సన్ ఎవరిని కూడా లవ్ చేసుకుంటున్నామో వాళ్ళని అండర్స్టాండింగ్ చేయాలి నట్టుగా. ఫర్ మీ ఇస్ లవ్ ఇస్ మోస్ట్ అబౌట్ అండర్స్టాండింగ్. ఇలా నార్మల్గా ఐ లవ్ యూ, ఐ కాంట్ లివ్ విదౌట్ యూ అంటే ఎవరైనా చెప్పేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఒక ఇమోషనల్గా అవైలబిలిటీ ఉండాలి. అండ్ ఎట్లా అంటే నార్మలీ వాట్ పీపుల్ థింక్ ఇస్ దట్ ఫిజికల్ టచ్ ఇస్ లవ్. బట్ ఐ థింక్ దట్ ఐస్తో కూడా ఒక అడ్మైరేషన్ ఉంటుంది కదా, దట్ ఈస్ కైండ్ ఆఫ్ లవ్ ఇస్ ద ప్యూరెస్ట్. అండ్ ఒక లాస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్ వచ్చేసి ఏంటంటే మనకి ఆ పర్సన్ దొరికినా కూడా దొరకపోయినా కూడా ఆ పర్సనే కావాలి కదా. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్, విచ్ ఈస్ వెరీ డీపెస్ట్. అండ్ లవ్ ఈజ్ నాట్ లైక్, నేను మీకు చెప్తానండి, ఇప్పుడు చాలా మీనింగ్స్ చేసేస్తున్నారు దట్ రిలేషన్షిప్లో ఉంటేనే లవ్. ఐ డోంట్ థింక్ సో. లవ్ ఇస్ విదౌట్ రిలేషన్షిప్ కూడా మీరు ఒక పర్సన్ని అడ్మైర్ చేయొచ్చు, లవ్ చేయొచ్చు. అండ్ ద డీపెస్ట్ థింగ్ విచ్ ఐ షుడ్ సే దట్ యూ లవ్ అ పర్సన్, యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్ ఈవెన్ వెన్ యూ ఆర్ ఇన్ యాంగర్. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం యాంగర్లో చాలా తప్పుగా మాట్లాడేస్తాం. అవునవును, యాంగర్ ఇష్యూస్ చాలా తప్పుగా మాట్లాడేస్తాము. సో ఇఫ్ వెన్ యూ ఆర్ లవింగ్ అ పర్సన్, మెయింటైన్ దట్ రెస్పెక్ట్ ఈవెన్ ఇన్ యాంగర్ ఆల్సో. దట్ ఈస్ హౌ యూ కెన్ ప్రూవ్ దట్ యూ ఆర్ ఇన్ ట్రూ లవ్. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అయింది. సో యాంగర్, ఇప్పుడు ఒక పర్సన్ ఆపోజిట్ పర్సన్ మీద సంథింగ్ యాంగర్గా ఉన్నప్పుడు, సో పోకింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో డోంట్ పోక్. సో అండర్స్టాండింగ్ ఉంటే ఆ యాంగర్ ఇష్యూస్ టైంలో ఎంత గొడవైనా మళ్ళీ అగైన్ హీ విల్ కమ్. సో దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్, రైట్? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్ కొన్నిసార్లు ఏంటంటే యంగర్లో ఉంటేనే మనం చాలా మంచి రిలేషన్స్ని ఫినిష్ చేసేస్తాం. బికాజ్ యాక్చువల్లీ యంగర్లోనే చాలా నిజాలుగా బయటకు వస్తాయి. కాబట్టి వెన్ యూ ఆర్ యాంగ్రీ జస్ట్ స్టే సైలెంట్. ఐ థింక్ సో. కామ్గా ఉండిపోండి. కామ్గా అయిపోయిన తర్వాత దెన్ కమ్ అండ్ దెన్ టాక్. బికాజ్ యంగర్లో నో వన్ టాక్ రైట్, అంటే ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. దట్స్ వాట్ ఐ హ్యావ్ సీన్. సో రెస్పెక్ట్ ఇవ్వండి, బీ లాయల్ ఈవెన్ దేర్ ఇన్ అబ్సెన్స్. అంటే వాళ్ళ అబ్సెన్స్లో ఉన్నా కూడా వాళ్ళ ప్రజెన్స్లో కూడా లాయల్గా ఉండండి. దట్ ఈస్ హౌ ఐ ఫీల్ వెన్, అంటే ఒక ట్రూ లవ్ అంటే అది. సో కొన్ని చిన్న థింగ్స్ ఉంటాయి. అండర్స్టాండింగ్, రెస్పెక్ట్, లాయల్టీ అండ్ అండర్స్టాండ్ దేర్ నీడ్స్. వాళ్ళని ఏం కావాలో, వాట్ దే వాంట్ అనేసి జస్ట్ అడ్మైర్ దెమ్ ఇన్, సీ దెమ్ ఇన్ అ గుడ్ వే, నాట్ ఇన్ అ నెగటివ్ వే అనేసి. జస్ట్ లుక్, వెన్ యూ లవ్ సమ్వన్ వాళ్ళని ఒక మంచి వేలో చూడాలి. ఆ ఫీలింగ్ రావాలి. ఆ ఫీల్ రావాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇన్ దిస్ జనరేషన్. సూపర్. సో మీరు ఇంత ఒక సక్సెస్ని చూశారు. సో మీ దృష్టిలో వాట్ ఈస్ మీన్ బై సక్సెస్? వాట్ ఈస్ మీన్ బై సక్సెస్ అంటే సాక్రిఫైసెస్, స్ట్రగుల్స్, పేషెన్స్, దీస్ ఆల్ వచ్చేసి ఒక సక్సెస్ఫుల్గా అవ్వాలంటే మీరు లైఫ్లో డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ ఫస్ట్ పేషెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి హార్డ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఇంట్లో కూర్చొని నాకు ఆఫర్స్ వచ్చేస్తాయంటే ఎవరికి రాదు. ఇంట్లో కూర్చొని నేను ఇది చేసేస్తాను, నేను ఇంత పెద్ద స్టార్ అయిపోతానంటే అవ్వదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ మీరు కష్టపడాలి డెఫినెట్లీ. బికాజ్ తర్వాత ఏమంటారంటే దేవుడు, కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నారు కదా అంతా చూసేసుకుంటానంటే, అరే భయ్ దేవుడు ఒక మైండ్ ఇచ్చారు కదా, ఫస్ట్ యూ హ్యావ్ టు బయటికి మీరు రావాలి. మీరు కష్టపడితేనే దేవుడు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసుకుంటారు. ఇట్లా నార్మల్గా అయితే ఇంత పెద్ద డ్రీమ్స్ ఉన్నాయంటే దానికి మీరు మంచిగా హార్డ్ వర్క్ కూడా చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. బికాస్ ఎవ్రీబడి వాళ్ళ జర్నీ, సక్సెస్ జర్నీ, వెన్ ఇట్ కమ్స్ టు జర్నీ అందరూ మిస్టేక్స్ చేసుకుంటారు. బికాస్ ఎట్ లాస్ట్ వీఆర్ హ్యూమన్. మీతో కూడా మిస్టేక్ జరుగుతుంది, నాతో కూడా మిస్టేక్ జరుగుతుంది. ఆఫర్స్లో అంటే లైక్ మూవీ, వెన్ కమ్స్ టు మూవీ వర్క్ కానీ, వెన్ కమ్స్ టు ఎనీథింగ్ పర్సనల్ లైఫ్లో కానీ. సో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. వీ షుడ్ నాట్ బీ సాడ్గా అవ్వకూడదు లైఫ్లో.
అరే ఇది చేసేసాను అది చేసేసాను ఇప్పుడు ఎలా అవుతుంది ఇది అవుతుంది అంటే నో, జస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఇది మిస్టేక్ నేను చేశానంటే నెక్స్ట్ టైం ఐ షుడ్ నాట్ డూ దిస్. సో దీస్ ఆల్ ద థింగ్స్ మెయిన్ వెన్ ఇట్ కమ్స్ టు సక్సెస్. అండ్ మన ఇప్పుడు తెలుగు నుంచి చూసుకుంటే చాలామంది ఇండస్ట్రీకి రావాలంటే అమ్మాయిలు కొంచెం భయపడతారు. సో వాళ్ళందరికీ మీరు చెప్పే సజెషన్ ఏంటి? See, first అయితే I will always say that be patient. Bro, just work hard and I know it is difficult when it comes to newcomers. న్యూకమర్స్కి అయితే చాలా అంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు నిజంగా భయపడతారు. బికాజ్ నాట్ ఈవెన్ ఇండస్ట్రీ, ఎక్కడైనా కూడా ఒక అమ్మాయికి అయితే చిన్న భయం ఉంటుంది ఉంటుంది బికాజ్ వి ఆర్ గర్ల్స్ కాబట్టి. బట్ బీ స్ట్రాంగ్ మెంటలీ అండ్ ఫిజికలీ అండ్ బీ విత్ సమ్ వన్. అంటే ఒక పర్సన్ మీతో పాటు ఉంటే ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ థింగ్ ఫర్ యూ టు ఫీల్ యువర్ సెల్ఫ్ అ కైండ్ ఆఫ్ సెక్యూర్ ఫీల్ ఉంటుంది కదా ఒకటి. ఫ్రమ్ యువర్ సైడ్ జస్ట్ వర్క్ హార్డ్ అండ్ డోంట్ లాస్ హోప్ ఐ షుడ్ సే. అంటే కొంతమంది ఏంటంటే డల్గా ఫీల్ అయిపోతారు దట్ నేను యాజ్ అన్ యాక్టర్గా నాకు ఛాన్స్ దొరుకుతుందా, నేను హిట్ అవుతానా లేదా అనేసి. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ హోప్ లాస్ అవ్వకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి అంటే వేరే ఆప్షన్స్ కూడా లైఫ్లో పెట్టండి, నాట్ ఓన్లీ దిస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాంకర్గా ఉన్నారు, నేను ఇక్కడే ఉంటాను ఇది ఉంటానంటే యూ విల్ ఫీల్ ఆఫ్టర్ సమ్ టైమ్ డిప్రెస్ బికాజ్ మీ దగ్గర అది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ పక్కన ఇంకొక థింగ్ కూడా మీకు ఏదైనా హాబీస్లో ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా పెట్టేసుకోండి. సో అట్ లాస్ట్ మూమెంట్ మీరు వరీ అవ్వరు. మీరేమనుకుంటారంటే అరే ఇది కూడా ఉంది కదా నా దగ్గర చేయడానికి, అరే ఇది కూడా ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అనేసి. సో దిస్ ఈస్ ద పాయింట్. అంటే ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ సైడ్ నుంచి ట్రై చేసుకోండి. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ డోంట్ ఫీల్ సాడ్. మేబీ సమ్హౌ ఏదైనా మంచిగా బెటర్గా రాసి ఉంటారు దేవుడు మీకోసం. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సూపర్. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమున్నాయి, ఏం రాబోతున్నాయి? ఎస్, సో ఫస్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి రీసెంట్ అంటే దీక్ష. రామకృష్ణ గౌడ్ సార్ అన్నారు కదా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్, ఆయనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఫర్ దట్ మూవీ. సో మనం ఆ మూవీ చేసాము. ఆ తర్వాత కబడ్డీ వచ్చేసి ఒక పాన్ ఇండియా లెవెల్లో సరే ప్లాన్ చేసుకుంటున్నారు 11 లాంగ్వేజెస్లో. అది కూడా చాలా స్పోర్ట్స్ బేస్డ్ ఉంది అండ్ చాలా మంచి కదా. వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ, ఐ హోప్ దట్ ఇట్ విల్ వర్క్. తర్వాత అయిపోయిన సినిమాల్లో అయితే క్షణం ఒక యుగం, అంటే ఇవి అయ్యాయి బట్ ఇంకా రిలీజ్ కాలేదు. క్షణం ఒక యుగం అండ్ సిద్ధన్న గట్టు ఉంది, 4 రోజెస్ ఉన్నాయి. సో ఇలా లైనప్లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ దట్ అంతా బాగా జరగాలి అని. సూపర్. అండ్ ఐ హ్యావ్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, మీరు మాకు ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, యువర్ ఫేవరెట్ డాన్స్ స్టైల్? కెన్ ఐ? మై ఫేవరెట్ డాన్స్ స్టైల్, బై ద వే ఐఎమ్ వర్సిటైల్ డాన్సర్ కదా. ఒకటి ఉంటుంది కదా. ఓకే, లెట్స్ గో విత్ దట్. కథక్. కథక్. సో వన్ వర్డ్ టు డిస్క్రైబ్ యువర్ డాన్స్ జర్నీ? డాన్స్ జర్నీ, వన్ వర్డ్. ఇన్స్పిరేటివ్. ఇన్స్పిరేటివ్. Yeah. Super. Who is your biggest inspiration in dance? My grandpa, because I learned from him only. Okay. So difficult question. Favorite D judge? ఓ మై గాడ్, దిస్ ఇస్, నాకు తెలుసు మీరు కావాలని క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ అదే మీ థంబ్నెయిల్లో ఉంటుంది ఫేవరెట్ జడ్జ్ అనేసి, అండ్ యూ వాంట్ టు హర్ట్ ఎవ్రీవన్. నో నాట్ లైక్ దట్. సో అంటే మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, చాలా మంది ఫేవరెట్స్ ఉంటుంటారు. సో మీకు మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరో మాకు కూడా తెలియదు. ఓకే, లెట్ మీ టెల్. శేఖర్ మాస్టర్, ప్రియమణి గారు, యానీ మాస్టర్. నేను ఒక్కళ్ళ ఆన్సర్ అడిగా, ఎస్ఆర్నలో ఒకటే ఉంటుంది. సో అట్లా ఒక్కళ్ళే చెప్పాలి, ఒక్కళ్ళ నేమ్. No. This is difficult question. That's why I don't like to play rapid fire. సో ఇప్పుడు 100%లో డివైడ్ చేసి చెప్పండి. శేఖర్ మాస్టర్, ప్రియమణి గారు, యానీ మాస్టర్. 30-30-40. No. 40-30-30. 40-30-30. Okay, fine. So if not a dancer, what would you be? Martial artist. So best moment on D stage? Performing with Junior NTR sir, performing in front of Junior NTR sir. Okay. So one word to describe about Sudhir garu? One word to describe about Sudhir garu? Star.
స్టైలే వేరు Yeah, style ఏ. స్టైలిష్ స్టార్ అని కూడా చెప్పొచ్చు మీరు. అవునా వావ్. సో వన్ కో డాన్సర్ యూ లవ్ టు పర్ఫామ్ విత్. అండ్ ఇఫ్ ఐ సే నో దట్ ఐ డోంట్ వాంట్ టు పర్ఫామ్ విత్ ఎనీ కో డాన్సర్ అంటే నేను సోలోగానే చేస్తానంటే నాకు తెలియదు సార్, మమ్మల్ని అట్లా ఇబ్బంది పడతారండి, మీ ఇష్టం, మీరు చెప్పాలి. అది మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం. నో ఐ డోంట్ వాంట్ ఎనీ కో డాన్సర్. ఐ వాంట్ టు లైక్ సోలోగానే. సో ఫేవరెట్ హీరో ఆల్ ద టైమ్? జూనియర్ ఎన్టీఆర్ సార్. వై? Because I love his acting, dance, action. That's all. ఓకే. ఫేవరెట్ హీరోయిన్? Okay, Sai Pallavi garu. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 words. Introvert, simple, hardworking. సో వెస్ట్రన్, ట్రెడిషనల్? Traditional, ట్రెడిషనల్. always. యువర్ కంఫర్ట్ ఫుడ్? Pappu annam. పప్పు అన్నం, ముద్ద పప్పు అన్నం. ఓకే. వాట్స్ యువర్ సీక్రెట్ టాలెంట్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్? కాదు అది సీక్రెట్ టాలెంట్ కూడా వై షుడ్ ఐ సే? సీక్రెట్ గా మాకు చెప్పాలి, ఎవరికి చెప్పండి, మాకు చెప్పడమే కదా. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది కదా మరి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ ఇంకో సీక్రెట్ టాలెంట్ మళ్ళీ మీకు వస్తుంది అగైన్. ఇది చెప్పేశారనుకోండి ఇంకో టాలెంట్ వస్తుంది బయటికి మళ్ళీ. No, I will not tell. ఏదో ఉంది, ఏదో సంథింగ్ దాస్తున్నారు. సీక్రెట్ టాలెంట్ అంటే ఓకే ఐ విల్ టెల్. ఐఎమ్ గుడ్ ఇన్ calligraphy. Calligraphy, do you know? No. Writing. Yeah. Calligraphy write చేస్తాం కదా. అవును. Yes. In Arabic and in English calligraphy I do that also. And sketching. Oh. This is my hidden talent. Okay, hidden talents. ఇంకోటి కూడా నాకు తెలుసు, సింగింగ్. అది కూడా నేను చెప్పేస్తాను. We did not discuss about it. సో ఒక సాంగ్ ఏదైనా మా ఆడియన్స్ కోసం, ఒక సాంగ్ ఏదైనా, ఒక 2 lines మీ ఫేవరెట్ సాంగ్లో నుంచి. ఓకే, ఒకవేళ నేను హిందీలో పాడితే? పాడండి, మేము అర్థం చేసుకుంటాం, కింద పక్కానా? సబ్టైటిల్స్ వేసుకుంటాం. Oh my God! ओफो! जिसको जो भी मिलता है बेसबब नहीं मिलता, मुझसे बोले मन मेरा सब को सब नहीं मिलता, जिसको जो भी मिलता है बेसबब नहीं मिलता, मुझसे बोले मन मेरा सब को सब नहीं मिलता. వినడానికి చాలా బాగుంది కానీ నాకు అర్థం కాలేదు బేసిక్గా. అంటే దీని ఐ విల్ టెల్ యూ ద మీనింగ్ ఆల్సో. ఒక చిన్న ఐ విల్ ట్రై ఫర్ దిస్. సో వాట్ ఎవర్ అంటే ఏదైనా మనకి నార్మల్లీ వస్తుంది కదా, ఎక్కువ ఏమి మనకి రాదు. బట్ వాట్ మై హార్ట్ సేజ్ ఇస్ సబ్కో సబ్ నే మిల్తా, అంటే అందరికీ అన్నీ దొరకవు అని అర్థం. యూ గాట్ మై పాయింట్? యా గాట్ ఇట్. అందరికీ అన్నీ దొరకవు. అవును. యా, సో దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్. దట్స్ వై ఐ లవ్ దిస్ సాంగ్ టూ మచ్. సూపర్. సో నెక్స్ట్ సింగర్గా ఏమైనా ఉంటే ఛాన్సెస్ ఇచ్చేసేయండి. సో వన్ థింగ్ యూ కాంట్ లివ్ వితౌట్? ఆబ్వియస్లీ ఆక్సిజన్. అంటే నాకు ఇంత గ్యాప్ తీసుకోవడానికి నాకు ఏమన్నా అర్థం కాదు. అంటే వన్ థింగ్ అంటే మీరు యూజ్ చేసే థింగ్స్లో నుంచి అంటే ఆక్సిజన్ ఇది అంటే నేను దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఐ థింక్ మై బ్యాగ్. మీరు చూసారు కదా బయట ఉంది, అది డెఫినెట్లీ నాతో పాటు ఉండాలి. ఓకే. యువర్ లక్కీ చామ్ బిఫోర్ పర్ఫార్మెన్స్? ఆబ్వియస్లీ మై గ్రాండ్ పా. I always see him first and చెప్తాను, and he gives me blessings and ఇంకా పర్ఫార్మెన్స్ అంతే. ఓకే, సో యువర్ ఫేవరెట్ మూవీ ఆల్ ద టైమ్? యా, ఇన్ తెలుగు? మహానటి. యా. ఓకే, నాకు తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేశాను బేసిక్గా. మహానటి నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తాను తెలుసా? ఓహో, గుడ్. అంటే లుకింగ్ లైక్ సావిత్రి గారు. నో షీ ఇస్ ఫ్లాలెస్ వాల్. అంటే లైక్ నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే ఐ ఎక్స్ప్రెషన్స్ ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా అది. సో ఎక్కడో కొంచెం తగిలినట్టు అనిపించింది. బట్ ఐ రియలీ లవ్ దట్ మూవీ. పర్సనల్గా కొన్ని మనకి నచ్చిన, మీరు యాక్చువల్లీ ఒకటే మూవీ అడిగారు, ఇంకా మూవీస్ అడిగితే అంటే లైక్ హిందీలో కూడా చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ అలా అయితే ఐ కెన్ గో విత్, మీరు ఇది దంగల్ మూవీ చూసారు కదా? సో గుడ్.
సూపర్. సో ఫేవరెట్ స్పోర్ట్? ఫేవరెట్ స్పోర్ట్ అంటే ఆబ్వియస్లీ మార్షల్ ఆర్ట్స్. యా. సో క్రికెట్ ఇట్లాంటివి ఏమి? అంటే అప్పుడు చిన్నగా చూస్తాను, బట్ ఐఎమ్ నాట్ అడిక్టెడ్. Not అంటే అడిక్టెడ్ కాదు, బట్ అంటే ఎక్కువ ఫోకసింగ్ అంటే జిమ్నాస్టిక్స్ అండ్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో ఫైనల్ క్వశ్చన్ అనమాట. సో మీకు ఫేవరెట్ అండ్ ఆల్ ద టైమ్ ఒక పర్సన్ లేకపోతే నేను లేను అనుకుంటే ఆ పర్సన్ ఎవరు మాకు చెప్పేయండి. ఆబ్వియస్లీ మై గ్రాండ్ గ్రాండ్ పా. సో మీ గ్రాండ్ పా గురించి 2 wordsలో చెప్పేసేయండి. 2 wordsలో అయితే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ అబౌట్ హిమ్, బికాజ్ వాట్ ఎవర్ టుడే ఐ ఎమ్, నేను ఉన్న ఈ ప్లేస్లో, ఈ పొజిషన్లో అంటే బికాజ్ ఆఫ్ హిస్ సపోర్ట్, బికాజ్ ఆఫ్ హిస్ సాక్రిఫైసెస్. కాబట్టి ఒక 2 wordsలో చెప్పాలంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇన్సల్ట్ టు హిమ్, బికాజ్ హీ గేవ్ హిస్ లైఫ్. అంటే తన లైఫ్ నాకు ఇచ్చేశారు. బికాజ్ నార్మలీ ఏంటంటే అట్ దిస్ ఏజ్, ఈ ఈజ్ 70+, అట్ దిస్ ఏజ్ నార్మలీ ఏంటంటే పీపుల్ వాంట్ రెస్ట్, వాళ్ళ బాడీకి రెస్ట్ కావాలి. బట్ నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి కోసము తన ఫ్యామిలీని, తన ఫ్రెండ్స్ని అందరినీ సాక్రిఫైస్ చేసుకుని ఆ ఊరిని వదిలేసి ఇక్కడ ఉంటున్నారంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. మళ్ళీ ఓన్లీ నేనే అండ్ మా తాతగారు ఉంటాము అండ్ అమ్మమ్మ గారు, అంతే. సో ఐఎమ్ grateful and I am thankful and I am always thankful to my తాతయ్య గారు for supporting me, and I wish and I hope తను ఎప్పుడూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా కోరుకోండి. థ్యాంక్ యూ. నేను ఇందాక నుంచి నేను ఏదో మర్చిపోయా అనుకున్నా. నాకు ఇందాక స్ట్రైక్ అయింది, యోగి మూవీ రిలీజ్కి వెళ్ళారు. ప్రభాస్ గారు మూవీ రీసెంట్లీ ఆయన బర్త్డే కూడా అయింది. సో అబౌట్ దట్ మూమెంట్ అండ్ అబౌట్ ప్రభాస్ గారు. ఓకే, సో లెట్స్ వి గో ఫర్ దిస్. ఇది ఐ థింక్ 2 years అవుతున్నాయి. ఇది మళ్ళీ రిలీజ్ అయింది. ఐ గోట్ అ కాల్ అండ్ వాళ్ళు చెప్పారు దట్ మ్యామ్ ఇలా ఈవెంట్ ఉంది అండ్ మీరు వస్తే ఇట్ వుడ్ బి అ గ్రేట్ థింగ్. అంటే డెఫినెట్లీ ఐ విల్ కమ్, బికాజ్ ప్రభాస్ గారి మూవీ కాబట్టి. అండ్ అందరికీ చాలా ఇష్టమైన మూవీ అది. ఒక సాంగ్ కూడా చాలా ఫేమస్ ఉంది, ఎవరు యోగి. యాక్చువల్లీ ముమేద్ గారు కూడా మనకి చాలా క్లోజ్. ఓకే, షీ లవ్స్ మీ అ లాట్ అంటే ఒక చిన్న సిస్టర్ లాగా చూసుకుంటారు. సో యోగి రిలీజ్కి నేను వెళ్ళాను అండ్ అక్కడ చాలామంది ఉన్నారు. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నారు. సో ఐ వాజ్ సో హ్యాపీ బికాజ్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్, నేను యాజ్ అ గెస్ట్గా వెళ్తాననేసి. బట్ ఆ మూమెంట్ వచ్చేసి చాలా అంటే చాలా నాకు మెమొరబుల్ మూమెంట్. అండ్ ఆబ్వియస్లీ ప్రభాస్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువ, బికాజ్ రెబల్ స్టార్ అంటారు కదా సార్, హీ ఈజ్ ఫెనామినల్. సో ఎస్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఎప్పుడు సార్ని లైవ్లో అయితే ఎప్పుడు కలవలేదు, బట్ ఇట్స్ మై డ్రీమ్ దట్ ఒక్కసారైనా సార్ని లైవ్లో చూడాలి అనేది, ఇట్స్ మై డ్రీమ్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ. సూపర్. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నెక్స్ట్ మంచి మంచి ప్రాజెక్ట్స్తో మా ముందరకు వచ్చి మా అందరినీ అలరించాలి. యా, అండ్ నేను వెరీ సూన్గా ఒక సాంగ్తో కూడా మేము అందరి ముందుకి వస్తున్నాను, విచ్ ఇస్ ఇన్ మై డైరెక్షన్. సో మీ అందరి బ్లెస్సింగ్స్, అది ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఐఎమ్ ప్లానింగ్. ఫస్ట్ టైం యాజ్ అ రైటర్గా, యాజ్ అ సింగర్గా, యాజ్ అ డైరెక్టర్గా వస్తున్నాను ఆ సాంగ్తో. సో మీరందరూ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో గాయ్స్, చూసారు కదా, ఇదనమాట స్పెషల్ చిట్ చాట్ విత్ మన అక్సా ఖాన్ గారు అనమాట. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్.